ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ దృశ్య పదార్థాల యందు అంటే అజ్ఞాన స్థితి యందు, ప్రపంచంతో కూడుకొని ఉన్నటువంటి స్థితి యందు, ఇటువంటి ప్రపంచరహితమైనటువంటి బ్రహ్మమును గురించినటువంటి అజ్ఞాన కారణము చేత ఆ తత్ప్రపంచరహిత బ్రహ్మమును ధ్యానము చేయటానికి సాధ్యమవుతుందా అంటే కాదు కదా. అలాగే అంటే అజ్ఞాన దశతో ఉండి ఈ యొక్క నిష్ప్రపంచంతో ఉన్నటువంటిది ప్రపంచరహితమైనటువంటి బ్రహ్మమును గురించి గూర్చినటువంటి అజ్ఞాన కారణము చేత ఇక ఆ ప్రపంచరహిత బ్రహ్మను ధ్యానము చేయటం అనేటువంటిది సాధ్యము కాదు కదా. అలా చేయడం అనేటువంటిది ఉపయుక్తము కూడా కానేరదు. కాబట్టి ప్రబుద్ధుడో లేదా స్వయముగాను ఈ విధంగా ఆ తద్బ్రహ్మ యొక్క స్వభావమున స్థితి కలిగి ఉంటాడు. కాబట్టి అతడు కూడా దానిని ధ్యానింపజాలడు. దృశ్య పదార్థాల యందు సంపూర్ణమైనటువంటి వైరాగ్యం ఎవరికైతే కనబడుతూ ఉంటుందో అతడే కదా జ్ఞాని అవుతాడు. ఎలాగంటే అజ్ఞాని దృశ్య త్యాగాన్ని చేయడంలో సమర్థుడవుతాడా కాదు కదా. దృశ్యం యొక్క సాక్షి స్వరూప బోధ ఏదైతే ఉన్నదో అది ఆ దృశ్యాన్ని తన యొక్క యథార్థ స్వరూపముతో స్థాపన చేయడాన్ని బట్టి సమాధానము లేకపోతే సమాధి అనబడుతూ ఉన్నది. సమ్యక్ ఆధానం అంటే సమాధానం, సమగ్రమైనటువంటి ఆధానం, సమాధానం. ఈ విధంగా ప్రపంచాన్ని తన యొక్క వాస్తవ స్థితి యందు ఉంచుటే కదా సమాధి అని చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి బోధల వలననే ఆ దృశ్యము అనేటువంటిది కూడా నాశరహితమైనది. అంటే బ్రహ్మమే అగుచు ఉన్నది. ఎందుకు? బ్రహ్మము కంటే రెండవది లేదు. కాబట్టి ఏది చూసినా ఏది చేసినా సర్వేక సమస్తము ఉన్నటువంటి ఏకరసమాత్రమైన బ్రహ్మమే అయి ఉన్నది కదా. ఎప్పుడైతే ద్రష్టయగు సాక్షి యొక్కయు దృశ్యం యొక్కయు రెంటి యొక్క అంటే సాక్షి దృశ్యము యొక్క ఐక్యము చేత మనోవృత్తి ఏకమైనటువంటి అఖండమైనటువంటి ఆత్మాకార స్థితే కలుగుతుంది. అప్పుడే అది సమాధి యందు స్వయంగా విశ్రాంతిని పొందుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కదలకుండా ఉండేటువంటిది, ఇంకా బాధలకు మూలమైనటువంటివి, ఇవన్నీ కూడా దృశ్య సంబంధమైన విషయాలు. ఈ దృశ్య సంబంధమైనటువంటి స్వభావానికి విరుద్ధమైనటువంటిది ఏంటి? చిదానంద పరబ్రహ్మమే. అటువంటి చిదానంద స్వభావమే బ్రహ్మజ్ఞాని యొక్క నిజ స్వభావము అయి ఉన్నది. దృశ్యము వైపునకు ఎప్పుడైతే మళ్ళిందో దానినే కదా అజ్ఞానము అనే మహనీయులు చెప్తూ ఉంటారు. అంటే ఈ సాంసారికమైనటువంటి విషయాలు అజ్ఞానికే ఇష్టంగా, రుచిగా, ఆసక్తిగా ఉంటాయి, కానీ జ్ఞానికి కాదు కదా. ఎలాగంటే అమృతం తాగేటువంటి వానికి మరి గంజినీళ్ళు అంటే చేదుగా ఉండేటువంటి గంజినీళ్ళు రుచిస్తాయా? లేదు. అందుకే ఏ అదనమైనటువంటిది లేని సహజమైనటువంటి నిరతిశయానందాత్మమయం మరి నిరతిశయాత్మానందము అనేటువంటిది అనుభవించేవాడు జ్ఞాని. ఆ జ్ఞానికి ఈ క్షణికములైన అస్వర పదార్థాలైన ప్రాపంచక సుఖాలు అనేటువంటివి ఇష్టంగా, ప్రీతికరంగా ఉంటాయా? ఉండవు కదా అని చెబుతూ, అంతేకాదు తృష్ణారహితుడు అన్నప్పుడు అంతులేని ఆశ అనేటువంటిది వదిలివేసినటువంటి వాడు. ఆ వదిలివేసినటువంటి వాడు మహనీయుడు, జ్ఞాని.
వాడు కేవలము ఆత్మయందు మాత్రమే నిష్ఠానుస్థితి కలిగినటువంటి వాడు. అటువంటి తృష్ణారహితుడు, ఆశలు వదిలేసినటువంటి వాడు, ఆత్మయందే నిష్ఠ కలిగి ఉన్నటువంటి వాడు, ఏషణాత్రయాలు వర్జించిన వాడు. ఏషణాత్రయము అంటే ధారేషణ, ధనేషణ, పుత్రేషణ. అంటే పుత్రుల మీద, స్త్రీల మీద, అదే భార్య మీద, లేదు ధనము మీద, ఈ మూడింటిపైన కూడా కోరికలను వదిలేసినటువంటి వాడు అయిన వాడే జ్ఞాని. ఈ జ్ఞానికి తాను ఇష్టపడకపోయినప్పటికీ కూడా, తనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ధ్యానము అనేటువంటిది ఏ విధంగా అంటే స్వయంగా కలుగుతుంది. పని కట్టుకొని మరి ప్రయత్నం మేరకు ఆయన ధ్యానం చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆశలు అన్నీ వదిలేసుకొని ఆత్మయందే నిష్ట కలిగి సర్వేక సమస్తమైనటువంటి బంధువుల యందు, ధనమనందు, భార్య యందు, పుత్రుల యందు కూడా కోరికలు లేనటువంటి వాడు అయిన జ్ఞాని తనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా, మరి అంటే ఇష్టం లేక కాదు, తాను కోరకపోయినా, ఇచ్చగింపకపోయినప్పటికీ కూడా, ఇక్కడ ఇష్టం లేకపోవడం కాదు, ఎందుకు తన స్థితి అంతా కూడా స్వస్వరూపానుసంధానమే చేస్తూ ఉంటాడు. కాబట్టి తాను ఇప్పుడు నేను స్వయముగా సమాధి స్థితిని పొందాలి అని కోరకపోయినా కూడా ఆయనకు అటువంటి స్వస్వరూపానుసంధానం అనుభవమే స్వయంగా కలుగుతూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే తృష్ణారహితుడు అంటే కోరికలను ఆశాంతం పూర్తి స్థాయిలో వదిలేసినటువంటి వాడు, భార్య పైన, బిడ్డల పైన, ధనము పైన, తన చివరకు తన శరీరం పైనే తనకు ఆశ లేనటువంటి వాడు, వాటిని కూడా, ఆ కోరికలను, మమత్వాన్ని కూడా వదిలినటువంటి వాడు జ్ఞాని. ఆ జ్ఞాని నిరంతరము కూడా తన యొక్క ఆత్మయందే, తన యొక్క స్వాత్మ సాక్షాత్కారమునందే స్థితుడై ఉంటాడు. అలా కోరకపోయినా కూడా ఎప్పుడు తన స్థితి యందు తాను స్వస్వరూపానుసంధానం యొక్క ఆ అనుసంధాన బలిమి చేత ఎల్లప్పుడూ కూడా ధ్యానము అనేటువంటిది అతను ఇచ్చగించి చేయకపోయినప్పటికీ కూడా అదే స్వయంగా సంభవిస్తూ ఉంటుంది. దానంతటికి అదే ఉత్పన్నమవుతుంది. అంటే ఆత్మస్వరూపానుసంధానమే జరుగుతూ ఉంటుంది. అదే కదా ధ్యానము అంటే. ఆ ధ్యానమే కదా ఆత్మస్వరూపానుసంధానము అనబడేటువంటిది అని చెబుతూ, బోధ స్ఫురతి తృష్ణాయా శైవయస్యాన విద్యతే తస్య స్వరూపముసృజ్య క్వాసౌ తిష్టతి కహ కదం. తృష్ణ ఉండినట్లయితే ఆత్మస్వరూపానుసంధాన రూపమైనటువంటి బోధ అనేటువంటిది కదిలిపోతుంది, ఇంకక్కడ చెలించిపోతుంది. ఏ విధంగా ఆశ అనేది ఒకంత ఏమాత్రం ఉన్నప్పటికీ కూడా ఆయన ఆత్మస్వరూపానుసంధాన రూపమైనటువంటి జ్ఞానము చెలిస్తుంది, కదులుతుంది. ఎవరికైతే తృష్ణ ఉండదో, ఎవరికైతే కోరిక, ఆశ, పేరాశ, అత్యాశ, అంతులేని ఆశ అనేటువంటిది ఉండదో, అటువంటి తత్వజ్ఞునకు అంటే అటువంటి వాడు ప్రాపంచక సంబంధమైనటువంటి వాటిని పరిపూర్ణంగా వదిలివేసినప్పుడు వాడు పరమాత్మ యందు స్థిరపడినటువంటి శాశ్వత వస్తువునందు వాడు మరి విరామంలో ఉన్నటువంటి వాడే కదా. అటువంటి వాడే కదా తత్వజ్ఞుడు. శాశ్వత వస్తువును స్థిరపడి ఉన్నాడు కదా. ఆ తత్వజ్ఞునికి స్వస్వరూపము తప్ప తన యొక్క స్వరూపం ఏమిటి అంటే కాళ్ళు, చేతులు, మొండెము, తల ఉన్నటువంటి ఈ యొక్క ఎముకలు, మాంసము, చర్మముతో ఉన్నటువంటి ఈ శరీరము అనేటువంటిది కానే కాదు. ఇది కాదు తన స్వరూపము. తన యొక్క స్వస్వరూపము అన్నప్పుడు సర్వేక సమస్తము సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ వస్తువు ఉన్నదో అంతకు మించి రెండవది సమానమైనది కూడా రెండవది లేకుండా ఉన్నదో దాని యందు నిలకడగలిగి ఉన్నప్పుడు మనం ఏమై ఉన్నాం? అటువంటి పరమాత్మ స్వరూపమే అయ్యున్నాం. అయితే సర్వములో వీక్షించడానికి ముందుగా తన యందు నిక్షిప్తమై తాను ఏమై ఉన్నాడు, తను ఎందులో ఉన్నాడు? పరమాత్మ తత్వమునందే ఉన్నాడు.
తన యందు ఉన్నటువంటి పరమాత్మను చూడగలిగినప్పుడు అది తన యొక్క స్వరూపము. అప్పుడు తను ఎక్కడ చూసినా తన స్వరూపమే కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క తత్వజ్ఞునకు స్వస్వరూపము తప్ప ఇతరమైనటువంటి ఇక చూసేవాడని చూడబడేటువంటిదని ఈ దృశ్యమని ద్రష్టాదర్శన దృశ్యము మొదలైనటువంటి ఈ త్రిపుటి అనేది వేరు వేరు వస్తువుల రూపంలో ఎట్లు ఎక్కడ ఎప్పుడు ఉండగలుగుతుంది? ఉండదు కదా. అంటే ఈ తృష్ణ అంతులేని ఆశ ఉండడం చేత బోధ అనేటువంటిది చలించిపోతుంది. వాడు ఆత్మస్వరూప స్థితి నుండి కూడా కదిలిపోతాడు. తృష్ణ ఎవరికి లేకుండా ఉంటుందో అతడు తన యొక్క ఆత్మస్వరూపమందుగాక ఇంకెక్కడ ఎప్పుడు ఎట్లా స్థితి కలిగి ఉంటాడు? ఉండడు. తన యొక్క ఆత్మస్వరూపమందు మాత్రమే స్థితిని పొంది ఉంటాడు అని చెబుతూ, ఇంకా కూడా లేకపోతే తృష్ణారహితుడైనటువంటి జ్ఞానికి అసలు కోరికలు వదిలివేశాడు. ఆ వదిలివేసినటువంటి జ్ఞానికి తృష్ణ అనంతమని చెప్పవచ్చు కదా. ఎలాగంటే తృష్ణారహితుడగు జ్ఞానికి తృష్ణ అనంతమనియు చెప్పవచ్చును. ఎలాగంటే అతడు స్వయంగా విభాగరహితమైనటువంటి అనంత ఆత్మస్వరూపముగానే ఉదయించిన వాడై ఉన్నాడు కదా. కాబట్టి అతనికి చింతనీయమైనటువంటి బాహ్య పదార్థం యొక్క బోధ ఎలా ఉన్నప్పటికీ కూడా అతడు దానిని సమాధి యందు లగ్నము చేసినను లేక వ్యవహారమునందు లగ్నము చేసినప్పటికీ కూడా ఆ పదార్థాల యొక్క ధ్యాత అతడెన్నటికీ కూడా కానేరడు కదా అని చెబుతూ, ఎలాగంటే తృష్ణారహితుడగు జ్ఞానికి సర్వ కోరికలు వదిలేసినటువంటి వాడు జ్ఞాని కదా. అటువంటి జ్ఞానికి తృష్ణ అనేటువంటిది అనంతమని చెప్పవచ్చును. ఏ విధంగా? వాని కోరిక ఇంకా అనంతమైన ఆది అంతములు లేనటువంటి కోరిక అతనికి ఉన్నది అని చెప్పవచ్చు అంటారు. అంటే అతడు ఎందుకు అంటే ఆయన స్వయంగా విభాగరహితమైనటువంటి ఏ ఖండితములు, ఏ పరిచ్ఛిన్నత్వాలు, ఏ విభాగాలు లేనటువంటి అనంతమైనటువంటి ఆత్మస్వరూపంగానే ఆయన ఉదయించి ఉన్నవాడై ఉన్నాడు కదా. కాబట్టి అతనికి ఇంకా చింతించవలసినటువంటి బాహ్య పదార్థాల యొక్క బోధ ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ బాహ్య పదార్థాల పట్ల అతనికి తెలివి ఎట్లా ఉన్నప్పటికీ కూడా అతడు దానిని సమాధి యందు ఉండవచ్చు లగ్నం చేసినప్పటికీ, లేదు వ్యవహారం నందు లగ్నం చేసినప్పటికీ కూడా ఏ పదార్థాల యొక్క ధ్యాత అయితే ఉన్నాడో ఆ పదార్థాల యొక్క ధ్యాత అతడెన్నటికీ కూడా కానే కాదు. కాబట్టి ఎలాగంటే అతని దృష్టి యందు అంతా కూడా ఆత్మరూపంగానే ఉంది. ఇంకా అక్కడ ధ్యాత ధ్యానము అనేటువంటివి ఉంటాయా? ఉండవు కదా. ఎందుకు? అతని దృష్టి యందు సర్వేక సమస్తము ఒకంత కూడా వేరుగా లేకుండా సర్వము ఆత్మరూపంగానే ఉంటుంది అని చెబుతూ, అనంతమపతృష్ణస్య స్వయమేవ ప్రవర్తతే ధ్యానం గలితపక్షస్య సంస్థానమేవ భూభృతః. రెక్కలు లేనటువంటి పర్వతానికి స్వయంగానే నిశ్చల స్థితి అనేటువంటిది సంభవించింది కదా. అలాగే తృష్ణారహితుడైనటువంటి జ్ఞానికి అనంతమైన ఆత్మ యొక్క ధ్యానము అనేది స్వయంగానే కలుగుతూ ఉంటుంది. ఎలాగంటే రెక్కలు లేని పర్వతము. ఏ విధంగా? అంతకుముందు పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి ఎక్కడ పడితే అక్కడికి లేచి వెళ్ళిపోయి వాటికి తిరిగినంతసేపు తిరిగి తర్వాత ఎక్కడ పడితే అక్కడ వాలిపోతూ ఉండేవి. లేచినప్పుడు ఆ పర్వతాలకు దగ్గర మొలిసినటువంటి వృక్ష జాతులు, కొండ జాతులు, మరి రాళ్ళు ఇవన్నీ ఇబ్బంది పడేవి. అవి లేచి ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ దిగిపోయినప్పుడు, ఎగిరినంతసేపు ఎగిరి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ వాలిపోయినప్పుడు అక్కడ కొన్ని జీవరాశులు చచ్చిపోయేవి. కాబట్టి ఈ బాధ అంతా లేకుండా ఉండడానికి వజ్రాయుధం తీసుకొని దేవేంద్రుడు ఏం చేశాడు? పర్వతాల యొక్క రెక్కలు కత్తిరించి వేశాడు, నరికి వేశాడు. అలా అప్పటి నుండి కూడా రెక్కలు లేని పర్వతాలే ఉత్పన్నమైనవి. ఆ రెక్కలు లేని పర్వతానికి స్వయంగానే నిశ్చల స్థితి సంభవించినట్లుగానే, అంతకుముందు నిశ్చల స్థితి లేదు రెక్కలు ఉన్నప్పుడు,
చలనస్థితి ఉండేది. ఎల్లప్పుడూ కదులుతూ ఎగురుతూ విహరిస్తూ ఉండేవి. ఎక్కడ పడితే అక్కడ వాలిపోయేవి, ఎప్పుడు పడితే అప్పుడు లేచి పైకి ఎగిరేవి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే రెక్కలు లేకుండా చేశారో పర్వతాలకు, అప్పటి నుండి వాటికి నిశ్చలమైనటువంటి స్థితే ఉత్పన్నమైనట్లు. ఇంకా ప్రతి పుట్టేటువంటి చిన్న పెద్ద కొండరాళ్ళు మొత్తం కూడా ఆ విధంగా ఉత్పన్నమైనవి అంటే అక్కడ అది నిశ్చల స్థితిలోనే ఉంటుంది. కదిలేటువంటి స్థితి అనేది దానికి సంభవించదు. అలాగే తృష్ణను నశింపజేసుకున్నటువంటి వాడు కోరికలు యావత్తూ కూడా సర్వంగా కూడా మొత్తం ఆశలు, కోరికలు, అత్యాశలు, పేరాశలు, తృష్ణలు, అంతులేని ఆశలు ఇవన్నీ కూడా నశింపజేసుకున్నటువంటి జ్ఞానికి అనంతమైనటువంటి ఆత్మ యొక్క ధ్యానము అనేటువంటిది స్వయంగానే కలుగుతూ ఉంటుంది. ఆయన మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం సాధనలాగా చేయనవసరం లేదు. ఎందుకు? అప్రయత్నంగానే ఆయనకి ఆ ధ్యానము అనేటువంటిది స్వయంగా కలుగుతూ ఉంటుంది అనే చెబుతూ, ఎలాగంటే రెక్కలు తొలగినటువంటి పర్వతానికి ఒక చోట కదలకుండా ఉండేటువంటి స్థితి స్వయంగానే ఎలా సంభవించిందో, అలాగే కోరికలు నశించినటువంటి మనుజునికి ఆ ఆది అంతము లేనటువంటి ఈ ఆత్మధ్యానము అనేటువంటిది స్వయంగానే ప్రవర్తిల్లింది అని చెబుతూ, జ్ఞాన రూపమైనటువంటి ఆత్మ సాక్షాత్తుగా అనుభూతం అవ్వగా ఇంకా ఈ యొక్క బోధ విరోధం ఎద్దీ కూడా లేకుండా ఉన్నది. అంటే శుద్ధమైనటువంటి బోధ రూపమైనటువంటి ఆత్మ అనేటువంటిది పరిశుద్ధమైన బోధ రూపమే ఆత్మ. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని ఉదయింపజేసుకున్నాడో అప్పుడు ఆత్మ సాక్షాత్తుగా కూడా తనకి అనుభూతమవుతుంది, అనుభవ సిద్ధిని పొందుతాడు. అలా అవ్వగా ఇంకా జ్ఞాన విరోధము అంటే జ్ఞానానికి విరోధము అనేటువంటిది ఏదైనా ఉన్నదా? లేదు. ఏది లేని కారణము చేత సమాధిని గురించినటువంటి ప్రయత్నం మహాత్ములకు లేకుండానే ఉంటుంది. ప్రత్యేకంగా నేను సమాధి స్థితిని పొందాలి అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది మహనీయులకు ఉండదు. ప్రజ్వలించేటువంటి అగ్నియందు ఘృత బిందువు ఎన్నటికీ ఉండదు కదా. ఎలాగంటే మండేటువంటి మంటలో ముందుగా పోసినటువంటి నేయి ధార అంటే నేటి చుక్క ఉంటుందా? లేదు. ఆ చుక్కను అందుకొనే మంట ప్రజ్వరిల్లుతుంది. మంట ప్రజ్వరిల్లినాక అక్కడ నేతి చుక్క అనేది నిలబడుతుందా? నిలబడదు. అలాగే ఇక్కడ మహనీయులకి ప్రయత్నము అనేటువంటిది ధ్యానము కోసము అనేది ఉండదు. ఎందుకు? శుద్ధబోధ రూపమైనటువంటి ఆత్మ సాక్షాత్తుగా కూడా అనుభూతమే అయ్యింది. అటువంటి అనుభవ సిద్ధిని గాంచినటువంటి వానికి ఇంకా జ్ఞాన విరోధము అనేటువంటిది ఎక్కడా లేని కారణము చేత సమాధిని పొందాలి, సమాధిని చెందాలి, సమాధి స్థితిని అనుసరించాలి అనేటువంటి ప్రయత్నం మహనీయులకు లేకుండా ఉంటుంది. పరం విషయ వైతృష్ణ్యం సమాధానముదాహృతం ఆహృతం ఏన తన్నూనం తస్మై నృ బ్రహ్మణే నమః. సంపూర్ణమైనటువంటి విషయ తృష్ణ వినాశమే సమాధి అని చెప్పబడింది కదా. ఎలాగంటే పూర్తిగా నిండిపోయినటువంటి విషయాలు, పూర్తి స్థాయిలో అలుముకున్నటువంటి విషయాలతో కూడినదే తృష్ణ. ఆ తృష్ణ అనేటువంటిది నశించిందా? ఇకప్పుడు అది సమాధి. అంటే వాడు వ్యవహారం చేస్తూ ఉన్నా కాళ్ళు చేతులు కదిలించకుండా శరీరాన్ని ఒక్కచోటే కూర్చుండబెట్టినా కూడా సంపూర్ణమైనటువంటి విషయ తృష్ణ అనేటువంటిది, విషయాల పట్ల ఉన్న వ్యామోహము, కోరికలు, సంస్కారాలు, వాసనలు, తృష్ణ అనేటువంటిది సర్వత్రా నశించిపోయిందనుకో, అదే సమాధి అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి దానిని ఎవడు నిక్కముగా సంపాదించి ఉన్నాడు, అటువంటి తృష్ణారాహిత్యాన్ని, కోరికలు శాశ్వతంగా సంపూర్ణంగా నశింపజేసుకున్నటువంటి స్థితిని ఎవడు నిజంగా సంపాదించి ఉన్నాడో అటువంటి బ్రహ్మస్వరూపుడగు మనుజుడుకు నమస్కారము అనే చెబుతూ, అటువంటి వాడు బ్రహ్మస్వరూపుడే అవుతాడు. ఆ బ్రహ్మస్వరూపుడైనటువంటి మానవాకారంలో ఉన్నటువంటి మనుజునకు నమస్కారము
అని చెబుతూ, అంటే విషయతృష్ణ యొక్క సంపూర్ణ వినాశమే ఈ విషయ సంబంధమైన వాసనలతో కూడినటువంటి ఏ యొక్క ఆశలైతే ఉన్నవో అవన్నీ కూడా సంపూర్ణంగా నశించిపోవడమే సమాధి అని చెప్పబడుతుంది. అటువంటి ఆత్యంతిక తృష్ణారాహిత్యాన్ని ఎవడైతే, అంటే అక్కడ లేకనే ఉన్నటువంటి తృష్ణారాహిత్యము, అసలు తృష్ణ అనేటువంటిది ఉన్నదా? లేదు. ఎందుకు లేదు అంటే తృష్ణకు మూలమేంటి? విషయ సంబంధమైన వాసనలు. ఏ విషయ సంబంధమైన వాసనలు ఉండడానికి దృశ్యమాన జగత్తు ఉండాలి. అది ఉన్నదా? లేదు. ఎందుకు? వాస్తవానికి పరబ్రహ్మముని కంటే రెండో వస్తువు లేదు. లేనప్పుడు ఈ విషయాలు, వాసనలు, అహంభావనలు, కర్తృత్వాలు, భోక్తృత్వాలు, అహంకృత్వాలు, మమత్వాలు అనేటువంటివి విషయ సంబంధమైన దృశ్యమాన జగత్తులో ఉన్న నేను, నాది అనేటువంటి ఏ యొక్క విషయ తృష్ణలైతే ఉన్నవో అదంతా కూడా లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఏ అంతులేని ఆశలు, అత్యాశలు, పేరాశలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా ఎవడు నశింపజేసుకున్నాడు. అంటే అది నశింపజేసుకోవడం అంటే వానికి ఏమై ఉండాలి? బ్రహ్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనేటువంటి నిరంతరం నిర్విరామంగా జ్ఞాపకంలో ఉండి దానిని స్మరిస్తూ, దానిని అనుసరిస్తూ, దాని ప్రకారం కూడా ప్రయోగాత్మకమైనటువంటి ప్రయత్నం చేస్తూ, దాని యందు వాడు ఎప్పుడైతే లీనమై ఉన్నాడో ఆ పరబ్రహ్మ స్థితిని వాడు తెలుసుకున్నటువంటి వాడికి విషయాలు లేవు, తృష్ణలు లేవు, వాడు వదిలిపెట్టవలసింది ఉండదు. అలా ఉన్నటువంటి వాడు, అంటే ఆ తృష్ణారాహిత్యాన్ని ఎవడైతే సంపాదించుకుంటాడో అటువంటి వాడు బ్రహ్మస్వరూపమే అయి ఉంటాడు. వాడు మనుజ రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మము. అటువంటి వానికి నమస్కారము. ఎందుకు అంటే పరబ్రహ్మస్వరూపము కంటే మరొక వస్తువు లేనప్పుడు వాడు కూడా పరబ్రహ్మస్వరూపమే అయి ఉన్నాడు. అటువంటి వానికి సర్వేక సమస్తం నిండి ఉన్నటువంటి ఏకరసమాత్రమైన సర్వవ్యాపకమైనటువంటి ఏ పరబ్రహ్మ వస్తువు, పరవస్తు స్వరూపము, పరిపూర్ణము, అచలము, కేవలము, కైవల్యము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఉన్నటువంటి దానికంటే రెండవది లేదు అన్నప్పుడు ఇక మిగతావి కోట్లు మనం ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా పరబ్రహ్మస్వరూపమే అయి ఉన్నవి. ఆ పరబ్రహ్మస్వరూపంగా ఎవడైతే చూడగలిగాడో వాడికి ఇంకేం కోరికలు ఉంటాయి? వాడే పరబ్రహ్మం అయినప్పుడు వానికి ఇంకేం కోరికలు ఉంటాయి? వాడు పొందవలసినది ఏముంటుంది? వాడికి మిగిలి ఉన్నదేంటి? వాడు ఏది పొందితే వాడు ఇదవుతుంది. కాబట్టి వాడే పూర్ణకాముడు, వాడే పరబ్రహ్మము. వాడు ఏ రూపంగా? మనుజ రూపంలో ఉన్నటువంటి అటువంటి పరబ్రహ్మముకు నమస్కారము అనే చెబుతూ, అంతేకాదు నూనం విషయ వైతృష్ణే పరిప్రౌఢీముపాగతే న శక్నువంతి నిర్హర్తుం ధ్యానం సేంద్రాః సురాసురాః. నిశ్చయంగా కూడా మనుజునికి విషయ తృష్ణారాహిత్యం బాగా దృఢపడిందనుకో, ఇక ఈ విషయ తృష్ణ అంటే దృశ్యమాన జగత్తులో ఉన్నటువంటి విషయాలకు అలవాటు పడి ఉన్నాడు కదా. ఆ అలవాటు పడినటువంటి విషయాలు అనేటువంటివి మరి ఇదంతా అస్థిరము అని ఎటువంటి నిత్యమైనటువంటి వస్తువుని తెలుసుకొని సత్యమైన శాశ్వత వస్తువు తప్ప మరొకటి లేదు, సర్వేక సమస్తము దాని నుండి ఉత్పన్నమే, దాని యందు లయమయ్యేవే, సర్వము కూడా పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అని స్థిరపడిన మనుజునికి వాడి యొక్క నిశ్చయం ఏ విధంగా ఉంటుంది? ఇంకా విషయ తృష్ణ అనేటువంటిది ఏమన్నా ఉంటుందా? ఉండదు. ఉండనప్పుడు వానికి అసలు ఏ కోరిక లేదు. అటువంటి దృఢత్వంతో ఉన్నటువంటి వాని దృఢపడినటువంటి మీద ఇక ఆ విషయ తృష్ణారాహిత్యము బాగా దృఢపడిన మీదట ఇక అటువంటి వాని యొక్క ఆత్మధ్యానాన్ని వాడు ఎల్లప్పుడూ కూడా సర్వే సర్వత్రా సర్వము పరమాత్మ స్వరూపమే అయి ఉన్నది అని వాడు ఆ ఆత్మస్వరూపాన్నే ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మధ్యానాన్ని తొలగించడానికి ఎవరికైనా సాధ్యమవుతుందా? ఇంద్రునితో కూడినటువంటి సమస్త దేవతలకు కూడా, ఇంకా మహామహా రాక్షసులకి, అసురులకి కూడా అటువంటి ఆత్మధ్యానము నుండి తొలగించడానికి వీరెవరైనా సరే సమర్థులు అవుతారా? కారు కదా.
అని చెబుతూ నిశ్చయముగా విషయాల పట్ల కోరిక లేకుండా బాగా దృఢపడి ఉండడము చేత, అంటే తృష్ణ లేకుండా ఉండడం బాగా దృఢపడి ఉన్నప్పుడు ఇంకా అటువంటి తృష్ణ ఆశలు నశించిపోయినటువంటి మరొకసారి పుట్టనటువంటి తృష్ణారహితుడైనటువంటి మనుజుని యొక్క ధ్యానమును, అంటే వాడు ఉన్నటువంటి ఆత్మస్థితిని ఇంద్రసహితులైనటువంటి దేవతలు కానీ అసురులు కానీ తొలగించడానికి సమర్థులు కానే కారు కదా అనే చెబుతూ, పరం విషయ వైతృష్ణం వజ్రధ్యానం ప్రసాద్యతాం భేదే విగలితే జ్ఞానాధన్య ధ్యాన తృణేన కిం. కాబట్టి ఓ రామ, సంపూర్ణమైనటువంటి విషయ తృష్ణారాహిత్యమును, ఈ విషయాదుల పట్ల కోరికలు సంపూర్ణంగా ఎప్పుడైతే నశించిపోతాయో, ఆ నశించిపోవడం చేత జ్ఞానము చేత ఇక సమస్త భేదాలు కూడా నశించిపోతాయి. ఇంకప్పుడు ఎటువంటి వ్యత్యాసాలు భేదాలు అనేవి కనబడవు. అలా నశించిపోవడం ద్వారా వజ్రములాగానే, అంటే రాయిలాగానే దృఢమైనటువంటి ఉత్తమమైనటువంటి ధ్యానమే అవుతూ ఉన్నది. ఎందుకు? సంపూర్ణమైనటువంటి విషయ తృష్ణారాహిత్యము, జ్ఞానము చేత సమస్త భేదాలు కూడా నశించిపోవడము, ఇవన్నీ కూడా ఏంటి? వజ్రంలాగానే దృఢమైనటువంటి ఉత్తమమైనటువంటి ధ్యానమే అవుతుంది కదా. అటువంటి ధ్యానము చేత ఆ ధ్యానాన్నే సంపాదించాలి. ఎలాగంటే గడ్డితో సమానమైనటువంటి ఇతర ధ్యానాలతోటి ఏమి ప్రయోజనం? ఇదిగో ఈ వస్తువు కోసం నేను ఈ ధ్యానం చేస్తున్నాను, ఈ యొక్క ఫలితాన్ని పొందడం కోసం ఈ పూజ చేస్తున్నాను అనేటువంటి తృణ సమూహాలకు సమానమైనటువంటి, ఈ యొక్క తృణాలకు సమానమైన ఇతరమైనటువంటి ధ్యానాలు, పూజలు, వ్రతాలు, నోములతో ఏమైనా ప్రయోజనం ఉన్నదా అంటే లేదు కదా అని చెబుతూ, ఎలాగంటే ఓ రామచంద్ర, తీవ్రమైనటువంటి విషయాల యొక్క వితృష్ణ, అంటే ఆ తీవ్రతరంగా వాటి పట్ల విరక్తి కలిగి ఉండటం. ఈ విషయాల పట్ల విరక్తి కలిగి ఉన్నటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా వజ్ర సమానమైనటువంటి ధ్యానాన్ని ఏదైతే ఉన్నదో, రాతిలాగా కదలనటువంటి నిశ్చలముగా ఉన్నటువంటి ధ్యానం ఏదైతే ఉన్నదో, నీవు కూడా రాయిలాగానే ధ్యానమునందు కదలకుండా ఎటువంటి సంచలింపక నీవు లెస్సగా అటువంటి ధ్యానాన్ని నిశ్చలముగా కొనసాగించు. అలా సాధించు. జ్ఞానము చేత భేదము అనేటువంటిది నశించిపోతుంది. ఆ నశించిపోతే అప్పుడేమవుతాయి? సర్వదృశ్య విషయాలు కూడా జ్ఞానము చేత బాధించబడతాయి. అలా బాధించబడగా అటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి కోరిక పూర్తిగా నశించిపోయేటువంటి స్థితి సిద్ధిస్తుంది. అటువంటి విషయ వితృష్ణ రూపమైనటువంటి ఆ విషయాలు, తృష్ణలు పూర్తి నశించిపోయినటువంటి రూపము జ్ఞాన రూపము, అటువంటిది మహాధ్యానమే సంప్రాప్తించగా ఇంకా గడ్డితో సమానమైన తృణ సమూహాలైనటువంటి ఇతరమైనటువంటి ధ్యానాల చేత, ఇంకా కొద్దిపాటి ఆశలతో, కొద్దిపాటి కోరికలతో చేసేటువంటి ధ్యానాల చేత ఏదైనా సరే ప్రయోజనం ఏమైనా ఉన్నదా అని చెబుతూ, అంటే ఏ ప్రయోజనం లేదు. ప్రపంచం యొక్క శబ్దము, అర్థము అనేటువంటివి అజ్ఞానికే కానీ జ్ఞానికి కావు. ఎందుకు? ప్రపంచము అంటే పంచభూతాల యొక్క కలయిక అనేటువంటిది, ఆకాశవాయు అగ్ని జల పృథ్వులు అనేటువంటి దాని యొక్క అర్థము. ఈ పృథ్వీ యందు జనించిన, అంటే ఒకదాని నుండి ఒకటి ఉత్పన్నమై ఈ భూమి యందు ఇక ఈ జీవకోట్లన్నీ కూడా సస్యాల ద్వారా ఉత్పన్నమైనవి అని చెప్పడం అనేటువంటిది అంతా కూడా ఎవరికి సరిపోతుంది? అజ్ఞానికే కానీ జ్ఞానులకైతే కాదు కదా. కాబట్టి ఓ విఘ్నులారా, ఏ నిరతిశయానంద రూప బ్రహ్మమందు జ్ఞాని, అజ్ఞాని, ప్రపంచము, ప్రపంచాధీశుడు అన్నీ కూడా ఒకే రూపమై ఉండి, ఏకరూపమై ఉండి అభిన్నంగా ఏ భేదం లేకుండా కనిపిస్తుందో అటువంటి బ్రహ్మమునందే విశ్రాంతిని పొందు.
ఎలాగంటే 6 ఋక్షువుల యొక్క మననము మొదలైనటువంటి బోధ భూమికలు కానీ ఆరుడుల యొక్క సాక్షాత్కారము మొదలైనటువంటి బోధ భూమికలు ఎందు కానీ ఆత్మ కంటే వేరైనటువంటి సత్తు అసత్తులు కానీ ద్వైతము ఏకత్వము కానీ ఎవ్వని చేత కూడా నిర్ణయించబడలేదు కదా అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.